ఇంకేం స్వామి సమాచారము? చెప్పండి స్వామి, బాగున్నారా? బాగానే ఉంటేనే కదా బయటకు వచ్చేది. చాలా రోజులు మా అమ్మకి కళ్ళడానికి వచ్చాను. ఏది కలచడం, ఏదో సివిల్లో ఉంటే కలిసిన ఏదైనా ఎంటర్టైన్మెంట్. కళ్యాణ్ స్వామి ఎర్రగాని నిద్ర లేదు స్వామి, రిక్ష అని వాటికి వెళ్తున్నాను. పూజకి వెళ్ళాను స్వామి. పూజకి వెళ్ళినందుక? పూజకి వెళ్ళి రాత్రి 1 గంట టైం అయిపోయింది. బాగా పెద్దగా ఉంది రోడ్డు ఇది. రోడ్డు బాగుంటుంది స్వామి ఇక్కడ. ఎంత ఉంది రేట్ ఇక్కడ గజం ఉంటుంది స్వామి. ఇక్కడ ఒక 25,000 అలాగ పైన ఉంది. దండికి కొని ఉంటావే కొన్నావా? ఏం పొందామని వచ్చాను స్వామి. ఎక్కడ దొరకదు. అవును స్వామి. బండి ఆడ పెట్టి ఆ పాటలు ఆఫ్ చేయండి సార్. మీరు ఒక నిమిషం ఆఫ్ చేయండి, చెప్తాను. ఆఫ్ చేయండి. ఎందుకో చెప్తా కదా, స్టాండ్ చేయండి చెప్తా. స్టాండ్ చేయండి, ఆ పాటలు ఆఫ్ చేయండి. స్వామికి సారీ చెప్పి వెళ్ళిపోండి. నువ్వు కళ్ళు సీరియస్ చూసుకుంటా పోయినా చూసినా స్వామి కూడా గమనించింది. స్వామి నువ్వు గమనిలేదా? పనులు ఇట్లా కాదు. నన్ను కాదు స్వామి, ఆయన చూసుకుని ఆయన ఎవరు చూసుకుని పోనీ లేదు స్వామి. మనతో ఎందుకు నీ దిక్కు చూసుకుని పోతే నీ ఏరియాలో ఊరికే ఉంటావా? నీ దిక్కు చూసుకుని పోతే నీ ఏరియాలో ఊరికే ఉంటావా? ఎక్కడ ఉండేది? ఇక్కడ ఉంటావా? అంటే ఇక్కడే ఉంటావా అని చెప్పి నువ్వు ఎట్లా చూసినా కూడా చూపించుకున్నా. స్వామి నువ్వు ఓపెన్గా నువ్వు మాల్లో ఆయన అయితే పని చూసుకుని పోతున్నారు స్వామి. నువ్వు మాల్లో ఉన్నావు అని చెప్పి తగ్గుతాను, అదే కలిసి నాకు అర్థమైంది. కళ్ళు కూడా ఎర్ర చేసిన వాళ్ళు స్వామి. ఆయనతో మనకి ఎందుకు స్వామి? అంటే మాల్ తీసుకురండి, పర్వాలేదు. ఉంటే ఏడ ఉంటాను, ఏడ పోనా. ఈడే ఉంటావు అంటే ఈడే నిలబడి అవన్నీ వద్దు. స్వామికి క్షమాపణ చెప్పేసి సారీ అని చెప్పి నీకెందుకు స్వామి నీ కాలు ముక్కిస్తా. నేను ఇడిచిపెట్టే రకం కాదు. ఇప్పుడు చూస్తాను కదా. కాదనా నువ్వేమో కోడి రామకృష్ణ లేకపోతే ఏంటి కత్తాల జానీ అనుకుంటువా? నువ్వేమో కోడి రామకృష్ణ లేకపోతే ఏంటి కత్తాల జానీ అనుకుంటువా? స్వామి అది మాకేమైనా అయిపోయింది స్వామి. వెళ్ళిపోండి స్వామి. అంటే కాదు వెళ్ళిపోండి అంటే మనకు చేత కాదు, మనకు నీకు చేత కాదు. మాల్లో ఉన్నాడు మాల్లో ఉన్నా కూడా నువ్వు బతికి మాల్ తీసురమ్మను స్వామి, పర్వాలేదు. మాల్ తీసురమ్మనండి, నా నెంబర్ వేస్తాను, మొత్తం తీసురమ్మని ఫోన్ చేయండి. మీతో గొడవ రాలేదు స్వామి. మీతో ఎంతో పరిచయం మాట్లాడదామని వచ్చాను నేను. అవును స్వామి, ఇప్పుడు నేను వెళ్ళి నా పని మీద పోతూ ఉన్నాను. మరి అడుగుతున్నాడు గొడవ వ్యక్తి బండ్లో ఎదురు. నేను స్వామి శిష్యుని, అర్థమైందా? అవును స్వామి, ఆ మనిషికి చూడలేదన్నప్పుడు మీరు ఎలా నన్ను అడుగుతారు? మనిషి గలాడ పెట్టుకుని ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఆ స్వామి తీసురమ్మని చెప్పండి, పర్వాలేదు. 13వ తారీఖు మాల్ తీస్తారు, తీసురమ్మని చెప్పండి. అప్పుడు ఓపిక ఉంటది. నా దారి నా పనితో నేను పోతాను, పని ఉన్నదని. ఎందుకు మిడిగుడ్లు ఓపెన్ చేసి చూసినావు? ఎందుకు మిడిగుడ్లు ఓపెన్ చేసి చూసినావు? మా స్వామిని చూసి అంటే మా స్వామిని పూసుకోవాలనే కదా, నువ్వు గెలుపుకోవాలనే కదా. స్వామి మీరు చూసామనుకుని ఆయన నాకు అడుగుతున్నారు. లేనప్పుడు ఆ స్వామి చూసినా అన్నాడు. ఆ స్వామి నాతో గొడవ పెట్టుకుని స్వామి చూసి అందుకే నువ్వు ఎందుకు నువ్వు నీ గురించి తెలియదా? ఆ పిల్లలకి తెలియడంలే నీ గురించి. స్వామి మాల్ తీసుకొచ్చి చూపెట్టండి స్వామి. అయితే మీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నారా? తెలిస్తే మాల్ తీసుకొచ్చి చూపెట్టండి. ఏం చూపెట్టాలా? ఏ చూపెట్టాలి, ఏ చూపెడతా? ఎందుకు స్వామి గొడవ? మాకు నిన్ను చూసి నమస్తే పెట్టేది పోయి నిన్ను సీరియస్ గా చూస్తే నేను ఎందుకు వీడుండి వేస్ట్ కాదు. నమస్తే పెట్టేది పోయి నిన్ను సీరియస్ గా చూస్తే నేను ఎందుకు వీడుండి వేస్ట్ కాదా? అది కరెక్ట్ లేదు స్వామి, అది మనలా కాదనుకుంటున్నా. బండి తగలబడిపోతుంది. లేదు స్వామి చెప్తానంటారా, మీరు పట్టుకోవాలంటే నాతో పెట్టుకోండి, పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. చూడలేదండి నా పని. 13వ తారీఖు స్వామి మాల ఇప్పేసి ఊరు నుంచి వస్తారు. ప్రసాదం పంచిన తర్వాత తీసాకరండి. మీరు మాల తీసుకొని రండి, మీది నేను చూపెట్టండి, మాది నేను చూపెడతాను. అద్దాలు పెట్టుకుంటే రెడీయా? మీరు అలాగే అలా పెట్టుకొని నీట్ గా నాకు రండి. స్వామి నన్ను ఎందుకు చూసారో మాలో ఉన్నప్పుడు అడగండి. దాని సందేశం ఏంటి, మేము ఎందుకు చూసాను. మీ మాట్లాడుకుంటే ఏదో వస్తే ఆయన అడిగారు.
మీరు అంత సీరియస్ చూస్తే నాకు అలా కోసం మీకు కరెక్ట్ serious కాదు స్వామి. ఎందుకు చూస్తాను చూడలేదు మీరు కదా. అడిగారు స్వామి ఇవన్నీ వద్దు, క్షమాపణ చెప్పేసి సాగు. దేనికి లేదంటే క్షమాపణ? 13వ తారీఖు నువ్వు ఉండవు, నీ ఓలే బయట స్వామి ఉండవు. అది ఏదో నేను వదలను స్వామి, నేను మనకేం వదిలే రకం కాదు. సమాధానం లేదు స్వామి. నేను తప్పు ఏది చేస్తే నీ- నీకు సమాధానం చెప్పాలి. నేను తప్పు చేస్తే నేను ఎందుకు సమాధానం చెప్పాలి అవసరం లేదు. నేను చెప్పను. స్వామి ఫేస్ నువ్వు గుర్తుపట్టలేదు అనుకుంటా, వైజాగ్ మొత్తం తెలుసు. వైజాగ్ మాత్రం సమస్య నాకు వైజాగ్ మాత్రం నా ప్లేస్ కూడా గుర్తుంటుంది స్వామికి మా తీసి వచ్చాక. స్వామి. బాగా పెంచుకుందామా? పెంచుకోవాలంటే వదిలే పెంచుకోండి. స్వామి. పెంచుకోండి. సరే, పెంచేసుకుని నువ్వు కోరుకుంటావు, చేసిందే నువ్వు లేదు. కోరుకుంటావు, నువ్వు కోరిక మేరకే చెప్తాను. పెంచేసుకోండి. క్షమాపణ చెప్పి పోతే నీకు నూకలు ఉంటాయి బతికేకి. లేదు అంటావా? పోలే స్వామి, స్వామి, ఆయనతో మనకి మీకు లేవు అనుకుంటే చెప్తున్నాంటారా, మీకు నూకలు లేవు అనుకుంటే నాతో పెట్టుకోండి. స్వామి పెట్టుకునే సిద్ధం. నాతో 13వ పెట్టుకోండి. మా తీసి తారీఖు వచ్చాకని పెట్టుకోండి. పర్వాలేదు. 13వ తారీఖు డేట్ ఫిక్స్ చేసుకుంటున్నాం కదా, నీ బలగం 14వ తెచ్చుకుంటావు. తారీఖు అంటూ 15వ తారీఖు మీ డేట్ ఫిక్స్ చేస్తాను నేను. ఎవరు? 15వ మావి. తారీఖు. నువ్వు నన్ను నా మీద 15వ రాచ్చేమో తారీఖు దాదా. చూడండి, 15వ తారీఖు మీ డేట్ ఫిక్స్ చేస్తాను నేను. నువ్వు నా రాచ్చేమో. మీతో గొడవ నువ్వు పెట్టండి 14వ తారీఖు మరి గొడవ లేనప్పుడు ఇప్పుడు నీ నామాలు నేను పోతూ ఉంటాను. మీరు మాట్లాడుకుంటున్నారు స్వామి, మీరు మాట్లాడుతుంటే నేను మీరు పోతూ ఉంటున్నాను. ఆయన ఏదో అనుకుంటున్నారు. మీరు కోపం పడిపోయి మీరు మా మీద సీరియస్ చూపించకండి స్వామి. ఆయన ఏదో అన్నారు, అడిగాము, అడిగాను మీరు సీరియస్ తీసుకొని మీకు ఎలా ఉన్నాను రెండు వెళ్ళిపోతున్న మనిషిని పిలకూడదు కదా, ఎట్లా పిలిచి మరి అడుగుతున్నారు. స్వామి సారీ చెప్తలేదు కదా స్వామి. నేను అలా కాదు మీరు మాలో ఉండి సారీ చెప్పాల్సిన స్వామి, కానీ మేము ఏం నీ వైపు చూడలేదు. సారి 13వ తారీఖు వరకే. 13వ తర్వాత ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. నీకు ఏందని మీరు 13 వరకు ఉండండి, నేను 14వ తారీఖు చూపెడతాను. మీరు 13 నన్ను కలండి, 14 నన్ను చూపెడతాను. ఏం చూపెడతావు? ఏం చూపెట్టాలని ఓ చూపెడతాను. వైజాగ్ ఉలిక్కి పడుతుంది ఆయన జోలికి పోతే. ఆయన వైజాగ్ ఒలుక్కు పడుతుందేమో, ఇది సుధానగర్ వచ్చి నన్ను ఉలుక్కు పడుతుంది నన్ను చూస్తే. లేదు స్వామి, కాదా? చూపెడతాను. నీ బలగం ఫోన్ చేయి. తమాషాలు చేస్తున్నారు ఎందులో స్వామి చెయ్యి. చేయమంటారా? ఎవరు? ఇప్పుడు మీరు తెచ్చుకోండి, నేను సింగిల్ గా ఉంటాను. నేను ఎవరికి ఫోన్ చేయను, మీకు చేశాక నా బలగం దింపుతాను. స్వామి ఓకేనా? ఇప్పుడు నేను మాలో ఉన్నాను. అద్ది మీరు అద్ది అద్ది అద్దితో ఏయ్ మీరు మా బయటికి తీసి వచ్చాక వస్తాను. ఇదిగోండి. అద్ది అద్ది అద్దితో ఏయ్ మీరు మా బయటికి తీసి వచ్చాక వస్తాను. ఇదిగోండి. దయచేసి మీరు మా తీసి వచ్చాక ఇది ఈ కుర్రాడు తీసుకొని రండి. నేను రాను. ఏంటి? నేను ఇప్పుడు రాను. ఈ కుర్రాడు మాట్లాడాడు కదా, నేను దీక్షలో కుర్రాడిని ఉన్నాను తీసుకొని స్వామి. రండి. దీక్షలో ఉన్నాను, అవన్నీ మీరు మాట్లాడకూడదు. దీక్ష తీసాక వచ్చారండి స్వామి. ఎవరు మీరు స్వామి? 13వ తారీఖు మాల తీసి 14వ తారీఖు నన్ను కలండి. ఎవరు? ఏమిటి మీకు కావాలి, నేను నంబర్ కూడా ఇమ్మంటే ఇస్తాను, ఇబ్బంది ఏట్లేదు. మీకు గొడవ నిన్ను పెట్టుకోవడానికి పట్టుకునేకి మాకు 10 నిమిషాలు. మాట్లాడు పర్సనల్ మాట్లాడు. మీకు అన్నా, పట్టుకోవడానికి 10 నిన్ను నిమిషాలు అంటే పట్టుకునే ఒక 10 నిమిషాలు. లేపడానికి 1 సెకండ్ పట్టదు స్వామి నాకు. ఏంటి? 1 మీరే సెకండ్. పర్సనల్ మాట్లాడుకుంటే నువ్వేడు మళ్ళీ అంత కోపం అలా ఎంటర్ కోసం అయిపోయి. వెళ్ళిన మనిషిని పిలుస్తూ ఆయన ఉన్నాడు. మామూలుగా మీ అనుకోని గొడవ పెట్టుకోవాలని మీ పిలుస్తున్నాడు. ఇద్దరికి మీరు మాలా ఉన్నారు తెలియదు, ఈ అబ్బాయి అలా వెళ్తూ పిలుస్తున్నాడు. అబ్బాయా? ఏమిటి? సరే నన్ను విడిచిపెట్టండి. మీ ఇద్దరికి నిజంగా కోపం ప్రతీకారాలు చూపించుకునేంత నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మీ ఇద్దరు కొట్లాడుకోండి. 14వ తారీఖు డేట్ ఫిక్స్ చేసుకోండి. ఆయన సారీ చెప్పాను, ఆయన వెళ్ళిపోతున్నాను. సారీ ఎవరు చెప్తారు? గొడవ పెట్టకండి సార్ మళ్ళీ నాకు. సారీ ఎవరు చెప్తారు? ఆయన చెప్పారు కదా ఆయన సారీ ఎప్పుడు చెప్పే నీకు? సారీ చెప్పే పనే లేదు స్వామి. ఊహించుకుంటాను. నేను తప్పు చేయింది, నేను సారీ చెప్పను. గొడవ మీ వైపు నేను పెట్టిన సీరియస్ స్వామి. చూసానా? ఎందుకు మీరు- స్వామి? ఈయన చూసారు నన్ను సీరియస్ చూస్తాను అనేసి. నేను చూడలేదు, నా పని మీద నేను పోతూ నిజంగా ఉన్నాను. నువ్వు ఏ పక్కన వేసినావు ఈ రోజు? ఆయన కళ్ళల్లోకి పడినావు. నీకు ఇదో ప్రింట్అవుట్ రెడీ అయిపోయింది. స్వామి మీ పిన్ రెడీ అయితే ఎస్ సెకండ్ లో మీ పిన్ రెడీ చేస్తాను. ఎవరిది? చూడండి మీ స్వామి, పిన్. ఎందుకు నువ్వు ప్రింట్అవుట్ రెడీ చేసే ఏదో పర్సనల్ మాట్లాడుకున్నప్పుడు మళ్ళీ మధ్యలో యూనివర్సిటీ ఎందుకు స్వామి నేను వెళ్ళిపోతూ ఉన్నాను సార్, నా పని మీద నేను పోతూ ఆయన ఉన్నాను. ఏదో అన్నారని పోతూ చెప్పి నా ఉంటే మీద ఆ స్వామి వైపు నేను ఎందుకు మాట్లాడుతున్నా. చూడాలి? మీ వైపు నేను ఎందుకు చూడాల్సిన పని ఉంది? నాకు చూడాల్సిన పని లేదు కదా. సరే మేము ఇప్పుడే మీ ఇద్దరు కాంప్రమైజ్ అయిపోతారు ఎట్లా కొంప తీసి? ఇప్పుడే మీ ఇద్దరు కాంప్రమైజ్ అయిపోతారు ఎట్లా కొంప తీసి? ఏం చేస్తాము? 14వ తారీఖు పెట్టుకోవాలి కదా మీరు పంచాయతీ. పంచాయతీ ఎవరు బలగా మీరు చూపించుకోవాలి కదా. చూపిస్తావా నా మీద? పంచాయతీ ఏం స్వామి, ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో, ఓకే అనుకుంటే అది సెటిల్మెంట్ అయిపోద్ది. లేదంటే నేను చూడలేదు, నేను ఆ పని మీద స్వామి నేను పోతూ అదేదో ఉంటాను. మీరు తప్పించి పంపించండి స్వామి. ఎందుకు మనతో గొడవ? నేను పంపిను నా గెలుక్కోల్లా. నేను పంపిను నా గెలుక్కోల్లా. గెలుకుంటే స్వామి పర్లేదు, మీరు చూపెట్టండి, నేను చూపెడతాను. అన్నా నువ్వు దయచేసి క్షమాపణ చెప్పేసి నేను చెప్పాల్సిన రెండు అక్షరాలే. నేను క్షమాపణ అనేది చెప్పను. నా తప్పు చేస్తే నేను క్షమాపణ చెప్తాను. చూసినావు కదా నువ్వు సీరియస్ గా? నేను చూడలేదు, ఆ స్వామిని చెప్పమని నేను చూసానేమో. 14వ మీరు తారీఖు. చూసారు అన్నారు కానీ ఆ స్వామిని చెప్పమానండి. లేదు స్వామి, నీకేదో అయిపోయింది, మీరు మాట్లాడాలి. నేను నాకు తప్పలేదు, నేను ఎందుకు స్వామి సమాధానం చెప్తాను? 14వ తారీఖు బీచ్ కాడికి రా. నువ్వు ఎంతమంది పిలుచుకోవచ్చుకో పిలుచుకోవచ్చుకో. మీకు ఎక్కడ రమ్మనే వస్తాను, ఇబ్బంది ఏట్లేదు. కొట్లాడుకునే రెడీ, మీరు పగలు పెంచుకోవాలన్నా రెడీ. దా, అంతే. మా స్వామిది నీకు అడ్రస్ ఇంటి అడ్రస్ కూడా పంపిస్తా. స్వామి మళ్ళీ మన గొడవలు అది వదిలేద్దాం. రాని ఇంటికాడికి రాని యాడికైనా వస్తా అంటున్నాడు కదా. నీ వస్తాను ఇంటి స్వామి, అడ్రస్ నా చెప్తా. ఎక్కడికైనా వస్తాను. నేను చెప్పిన ప్లేస్ మీరేంటారు, మీ చెప్పిన ప్లేస్ నేను వస్తాను. ఇబ్బంది స్వామి లేదు, ఇంటి అడ్రస్ తప్పలేదు. పంపిస్తా. స్వామి రోజు 7 గంటలకు ఏడ టిఫిన్ చేస్తాడో కూడా చెప్తా.
స్వామి ఎందుకు స్వామి అవన్నీ మన అడ్రస్ చెప్పకూడదు తనకి. ఏం భయపడతానవా? భయం కాదు, అలవాటులతో మనకెందుకు, మనకి మాల్లో ఉన్న మామ డీసెన్స్ బతికిన వాళ్ళమే, మామ ఎవరో గెలుపులోనే కాదు, నీటికి వెళ్ళిపోతున్నాం. అటు నుంచి గొడవ పెంచుకుంటున్నారు మీరే, మాకు డీసెన్సీ లేదా? గొడవ పెంచుకుంటున్నారు. మాకు డీసెన్సీ లేదా? లేదు, మీరు వెళ్ళిపోండి, నా పని మీద పోతూ ఉన్నానా, మీరు గొడవ పెంచుకుంటూ ఉంటున్నారా? మాట్లాడు స్వామి, నీకోసం నేను నిలబడతాను కదా. నేను నా బండి మీద పిలుస్తాను చెప్తున్నారు. చెప్పరా? చెప్పండి మరి ఏది ఎట్లా చెప్పించాలో చూస్తా కదా. నేను ఫోటో తీసుకుంటాను, నేను ఇన్స్పెక్టర్ రకం కాదు. తీసుకోండి, నువ్వు మా ఫోటోలు తీసుకో, నేను మీ ఫోటోలు తీసుకుంటాను. ఎవరు తీసుకొస్తా, నా ఫోటో తీసుకోండి, మీరు తర్వాత నాకు ఫోన్ చేయండి. మాల తీసుకొచ్చా ఫోన్ చేస్తారా? చెప్పనంటున్నాడు కదా, మనం వెళ్ళిపోదాం. చెప్పాల్సిన పని లేదు, మనం ఏం తప్పు చేయలేదు, మనం ఏం సారీ చెప్పాల్సిన లేదు. నేను చెప్పాల్సిన ఆటోలో రాడ్ ఉందా? గొడవ పెద్ద అయిపోయి స్వామి. చెప్పాల్సిన ఆటోలో రాడ్ ఉందా? గొడవ పెద్ద అయిపోయి స్వామి. తీయండి స్వామి, రాడ్ తీయండి పర్లేదు. మీరు రాడ్ తీస్తే నేను తీయలేనంటే, రాడ్ లాడ్ చెయ్యి ఉన్నది తీస్తాను బయటికి. చెయ్యి స్వామి, నువ్వు రాడ్ తీ, నేను చెయ్యి తీస్తాను. ఇప్పుడు ఒక నిజం, నువ్వు ఏదో పిల్లాట అనుకుంటావు. పిల్లాట కాదు, ఏ ఆట కాదు స్వామి. ఇప్పుడు నీకాడ ఉంటుంది స్వామి, నీ బలుగు బలం నీకాడ ఉంటది, నా బలుగు బలం నాకాడ ఉంటది. మీరేం పెట్టుకోవాలంటే పెట్టుకోండి స్వామి. దండం పెడతాం, మీరు స్వామి మీరు దండం పెట్టకండి స్వామి, మీరు దండం పెట్టకండి. నేను మాలో ఉన్నారు కానీ నేను సీరియస్ గా చూడలేదు. ఆ పాటలు ఆపేసి వెళ్ళిపోతున్నా, ఇరిటేషన్ ఉంటుంది, నా కోపం తగ్గుతుంది, కూల్ అవుతాను. ఎందుకు స్వామి కూల్ అవడం ఎందుకు? ఇప్పుడు నేను తప్పు చేయింది ఎందుకు కూల్ అవడం? నేను వెళ్ళిపోతూ ఉన్నాను. మీరు ఒకడెత్తాడు, తల దించుకోవాలా, కళ్ళు నేల మీద పెట్టుకొని పోవాలా. మేము ఎదురుగానే స్వామి ఎదురుగా నిలబడినాడు, నేల కళ్ళు నీ నేల మీద ఉండాలా, తల కింద ఉండాలా. తల ఎత్తడం గాని కళ్ళు చూపడం గాని ఇవి అసలు నాకు సరిపోదు. అన్నారు మీరు ఏదో మీకు చెప్తానంటారా? నేనైతే తప్పు చెల్లించాము, సారీ చెప్పను స్వామి. తెచ్చుకో, ఎంతకైనా పెంచుకో, 14వ తారీఖు తెలుస్తుంది. ఎంతకైనా పెంచుకో, 14వ తారీఖు తెలుస్తుంది. ఫోటో 14 అన్ని చూడండి. ఏమో నేను అనుకుంటే 15వ తారీఖు మిమ్మల్ని చూస్తాను. నేను ఎవరు చూడు నేను ఒక రోజు ఈ విషయం అయితే ఇడిచేది లేదు. సావికేదే దీని ఎంత వరకు అలా చెప్తాను. స్వామి అడ్రస్ నీకు పంపిస్తాను. నా అడ్రస్ చెప్పాలా? మొత్తం టోటల్ అడ్రస్ చెప్తాను, మీకు ఏం పంపించాలి చెప్పండి, పంపిస్తాను. ఇబ్బంది ఎట్లేదు. నీ అడ్రస్ కాదు, స్వామి అడ్రస్ పంపిస్తాను. స్వామి ఎన్ని గంటలకు బయటకు వస్తారో చెప్తాను. 24 hours బయట ఉంటానండి స్వామి. ఎన్ని గంటలకు వస్తారో స్వామి నువ్వు టిఫిన్ ఆడ తింటావు చెప్పేస్తాను. టిఫిన్ సెంటర్ కాడికి లేదా ఇంటికి చెప్తున్నాను, మీ ఇంటి కాడికి వస్తారు. ఆడ తేల్చుకుంటే సెట్ కదా స్వామి. ఇక్కడ 80 feet రోజు వాటర్ ట్యాంక్ నుంచి అక్కడికి వెళ్ళే వారికే నా పేరు కాదు, నా డీటెయిల్స్ మొత్తం అడగండి, చెప్తారు. ఒక లారీ పంపించి సారీ వద్దా? సారీ వద్దురా మనకి, బతకాల్సిన లేదు స్వామి. మీరు ఇచ్చిపెట్టిన మీరు ఇచ్చిందో నేను బతకాల్సిన లేదు. నేను తిన్నదానా పోతూ ఉన్నాను, మీరు నీకు నిజంగా రోషం ఉంటే 14వ తారీఖు ఆయన్ని పట్టుకో రండి. ఆయన పట్టుకోవాల్సిన నాకెందుకు? ఆయన మాల తీసుకొచ్చి ఆయనకి ఈ రోజు ఏం తప్పుడు మాట్లాడితే ఆయన నన్ను పట్టుకోమనండి, నాది నన్ను చూపెడతాను. నాకు క్షమించాల్సిన లేదు, నేను తప్పు చేయలేదు. అలాగే నేను సారీ చెప్పను. ఇంకో విధంగా అంటారా, నేనేం తప్పు చేశాను మీకు సారీ చెప్పగలను, నేను చెప్పలేదు. నేను 2 ఏళ్ళు కొట్టాలనుకుంటా. ఓకే కదా? చూసా కొట్టమంటాను సార్. ఇప్పుడు కొట్టండి చూద్దాం, ఇంకా ఉంది. మీరు కొడితే నేను కొట్టలేనండి. మీరు కొడితే నేను కొట్టలేనా? స్వామి వెళ్ళిపోండి స్వామి, మీరు మాట్లాడకండి కదా. వద్దు కదా వెళ్ళిపోండి. బలగం తెలియడంలే, ఆయన ఎవరో తెలియడం. మీరు 100 మందిని తెచ్చుకున్న స్వామి, అవసరం లేదు. ఆయన కరాటీ వచ్చు, కరాటీ కాదు, బ్యాక్ బెల్ట్ రావని, బాడీ బెల్ట్ రావని, అనవసరం లేదు మనకి. నేను క్షమించాను, మీరు వెళ్ళిపోండి. మీసం మేలేస్తా స్వామి, క్షమించిన అని చెప్తే అది నాకు నచ్చింది. నా విషయంలో అయితే మాత్రం క్షమించలేదు, ఎందుకంటే మీ మాలో ఉన్నారు కాబట్టి మీకు అదే గౌరవం వస్తున్నది. గొడవ పెట్టలేదు. ఇదో మనోడు పిలిచి అలా వెళ్ళిపోతూ ఉన్నాడు, పిలిచి స్వామి వైపు ఎందుకు చూస్తున్నావు అంటే గొడవ కాదు మరి. అదే ముందు సారీ స్వామి వెళ్ళిపోండి అని అన్నాను, కానీ గొడవ పెద్ద చేశాను నాకు. మరి అది గొడవ, మరి వెళ్ళిపోతుంది మరి పిలిస్తే గొడవ కాదా? మరి గొడవ కావచ్చు, గొడవ పెట్టుకోవడానికి పిలిచారు. మీ మాలో ఉన్నారు, కనీసం తనకని చెప్పండి. నోట్ చేసుకోండి, పర్వాలేదు. నోట్ చేసుకుని ఫోటో తీసుకోండి, నోట్ చేసుకుని మాత్రం పిలండి సార్. ఎంతమంది పిలుస్తారు అంతమంది పిలండి. పిలుచుకుంటా ఎంతమంది పిలుచుకొని పిలవసం లేదు. ఎక్కడ ఉంటాను, ఏమైనా గొడవ పెట్టుకోవాలంటే మళ్ళీ పెట్టుకోండి.
నేను ఆడు కదిలేదు లేదు. స్వామి. నువ్వు ఆయన కొట్లాడుకోండి. లేదు. ఎందుకు ఆపేసాం కదా వెళ్ళిపోమని అది చెప్పాం. ఇంకా నేను మళ్ళీ సారీ పెద్ద చెప్పడానికి చేస్తాం లేదు. ఇది. అది చెప్తున్నాను. ఇష్యూ పెద్ద చేయక వెళ్ళిపోకనా. మాది అంటారా తన దాంట్లో కాలండి పని 14వ తారీఖు కాలండి 14 నెల కాలండి 15 తారీఖు స్వామి కుదిరేది స్వామి. కలుద్దాం. ఉంటాను స్వామి. ఏంది స్వామి నువ్వు అంత అర్థమని పోనీ స్వామి ఎలాంటి మనం మాలో ఉన్నాం మన గొడవ పెడితే పెద్ద నేను ఖచ్చితంగా నీ అడ్రస్ పంపిస్తా, మీ ఇంటి అడ్రస్. వద్దురా స్వామి మళ్ళీ అవన్నీ పెద్ద అయిపోతుంది. ఈ బండి దిబ్బదాం, వాళ్ళు వచ్చిన వస్తారు, మళ్ళీ కొట్టాను కొడతారు. ఇట్లా పోదాం స్వామి. వెళ్ళిపోతాం.